ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. డిసెంబర్ 11, 2026 ఆదివారం అష్టమి చిత్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాపర్వదనం. వాహన గండాలను, ఇంటిలో ఉండేటటువంటి పోరును, నరదృష్టిని, సమస్తమైనటువంటి ఆకస్మిక ప్రమాదాలను నివారించేటటువంటి మహాపర్వదినము. ఈ యొక్క పర్వదినాన మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి క్షేత్రాన్ని దర్శించండి. ఒక 3 ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయలను ఎరుపు రంగు దారంతో 3 కూడా కట్టి కాస్త సింధూరము కానీ పసుపు కానీ అద్ది మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి క్షేత్రానికి ఆ యొక్క నిమ్మకాయలను తీసుకుని వెళ్ళి స్వామివారి యొక్క పాదాల చింత వాటిని ఉంచి ఓం హ్రీం వం వటుకాయ ఆపతుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అంటూ స్వామివారి యొక్క మహామంత్రం ఒక 11 మార్లు జపం చేసి ఆ యొక్క నిమ్మకాయలను మీరు ప్రయాణిస్తున్నటువంటి వాహనానికి కానీ లేదా మీ ఇంటి యొక్క గుమ్మానికి పైన కానీ వేలాడదీయండి. సమస్తమైనటువంటి ఆకస్మిక వాహన గండాల నుండి, నరదృష్టి నుంచి పోగొట్టేటటువంటి మహోన్నతమైన పరిహారం ఈ యొక్క చిత్తా నక్షత్రంతో కూడినటువంటి కాళాష్టమి రోజున ఆచరిస్తే సర్వశుభాలను పొందగలరు. అలాగే ఒకవేళ మీ దగ్గరలో స్వామివారి క్షేత్రము లేకుంటే ఆ యొక్క 3 నిమ్మకాయలను మీరు సింధూరము లేదా కుంకుమ అద్ది స్వామివారి యొక్క చిత్రపటం ముందు వాటిని ఏదైనా ఒక ప్లేట్లో ఉంచి కాలభైరవాష్టకము ఒకసారి పారాయణం చేస్తూ వాటిని పుష్పాలతో కానీ లేదా అక్షతలతో కానీ పూజించిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయలను ఇంటి యొక్క సింహద్వారానికి లేదా మీ వాహనానికి కట్టుకోండి. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క కాళాష్టమి రోజున మీ గృహంలో మట్టి ప్రమిదలో చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి 8 దిక్కుల వైపు 8 సన్నని ఒత్తులను వేసి ఓం అసదంగ భైరవ, రుణభైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ, మమ రక్ష రక్ష అంటూ 8 జ్యోతులను వెలిగించి అక్కడ కూర్చొని మీరు ఆ యొక్క ప్లేట్లో ఎరుపు రంగు పువ్వులు కానీ ఎరుపు రంగు అక్షతలతో కానీ ఆ దీపాన్ని పూజిస్తూ స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయండి.